నన్ను ఒకసారి జాగ్రత్త చూడాలన్నా, నన్ను ఒకసారి జాగ్రత్త వినాలా. నన్ను బ్లడ్ రిలేషన్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, బ్లడ్ రిలేషన్స్ అనేది స్టార్ట్ చేసినాం. ఓకేనా, కొంచెం ఇంట్రడక్షన్ అనేది నేను చెప్పినా నాన్న. ఓకేనా, బ్లడ్ రిలేషన్స్ యొక్క ఇంట్రడక్షన్ అనేది నేను చెప్పినా. ఓకేనా, ఏందట ఇంట్రడక్షన్? ఓకేనా, రిలేషన్స్ గురించి మాట్లాడినాం. ఏ రిలేషన్ ఏంది, ఏ రిలేషన్ ఏంది, ఏ రిలేషన్ ఏంది అని మాట్లాడినాం. ఓకేనా, నన్ను ఒకసారి ఆ రిలేషన్స్ అనేవి ఒక 3 types గా మనం డివైడ్ చేయడం జరిగింది నాన్న. ఓకేనా, రిలేషన్స్ ని 3 types గా డివైడ్ చేయడం జరిగింది. నన్ను ఫస్ట్ ఆ రిలేషన్స్ ఏంటంటే నాన్న, ఇన్లా మీద ఎన్ని ఉంటాయన్నా? ఒక 6 ఉంటాయి. ఓకే, 6 అయితే ఇల్లా మీద ఒక 6 ఉంటాయి. ఏంటన్నా ఇల్లాలు? మదర్ ఇల్లా, ఫాదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, బ్రదర్ ఇల్లా, సన్ ఇల్లా, డాటర్ ఇల్లా. ఓకేనా, నన్ను జాగ్రత్త చూడండి నాన్న. మదర్ ఇల్లా, ఫాదర్ ఇల్లా, సిస్టర్ ఇల్లా, బ్రదర్ ఇల్లా, సన్ ఇల్లా, డాటర్ ఇల్లా, డాటర్ ఇల్లా. ఈ పక్కన ఈ ఇల్లా ఎందుకు చేరిందంటే వీళ్ళు మన బ్లడ్ రిలేషన్ కాదు కానీ మనకి రిలేషన్. ఓకేనా, మనకి వీళ్ళైతే బ్లడ్ రిలేషన్ అయితే కాదు కానీ మనకి వీళ్ళు రిలేషన్, అందుకే పక్కన ఇలా వచ్చి చేరింది. ఓకేనా, జాగ్రత్త చూడండి నాన్న. మదర్ ఇల్లా అంటే అత్తమ్మ. ఓకేనా, అదే విధంగా ఫాదర్ ఇల్లా అంటే మామయ్య. ఓకేనా, సిస్టర్ ఇల్లా అయితే కోడలు. ఓకేనా, అదే విధంగా బ్రదర్ ఇల్లా, సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా, సన్ ఇన్లా, డాటర్ ఇన్లా. సిస్టర్ ఇన్లా అంటే మరదలు. ఓకేనా, బ్రదర్ ఇన్లా అయితే బావ. ఓకేనా, అదే విధంగా సన్ ఇన్లా అయితే అల్లుడు, డాటర్ ఇన్లా అయితే కోడలు. ఓకేనా, నన్ను అదే విధంగా జాగ్రత్త చూడండి అన్న. అదే విధంగా గ్రాండ్ లో ఎన్నో వచ్చాయి. గ్రాండ్ ఫస్ట్ చెప్పండి, గ్రాండ్ ఫాదర్. ఓకే, ఇంకా గ్రాండ్, ఓకే, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ డాటరు, గ్రాండ్ సన్, ఇంకా గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంటీ. ఓకేనా, వినన్నా ఒకసారి జాగ్రత్త వినన్నా. గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదరు, గ్రాండ్ మదర్, గ్రాండ్ డాటరు, గ్రాండ్ సన్, గ్రాండ్ అంకుల్, గ్రాండ్ ఆంటీ. ఓకేనా, నన్ను ఈ గ్రాండ్ అనే పదం అనేది ఎప్పుడు వచ్చి చేరుతుందంటే, నన్ను ఒకసారి జాగ్రత్త చూడండి నన్ను ఈ గ్రాండ్ అనే పదం ఎప్పుడు మనకు వచ్చి చేరుతుందంటే ఒక 3 జనరేషన్లు చూసినప్పుడు మాత్రమే గ్రాండ్ అనే పదం అనేది మనకు వచ్చి చేరుతుంది. నన్ను అదే విధంగా 3 జనరేషన్లు అనేవి మన మధ్యన కవర్ అయినప్పుడు మాత్రమే ఈ గ్రాండ్ అనే రిలేషన్ అనేది మన మధ్యకి వచ్చి చేరుతుంది. నన్ను అదే విధంగా నేను చెప్పడం మర్చిపోయినా 4 జనరేషన్లు కానీ కవర్ అయితే అక్కడ ఏమొస్తుందంటే గ్రేట్ గ్రాండ్. గ్రాండ్ ఎప్పుడు చేరుతుంది? 3 జనరేషన్లు కవర్ చేసినప్పుడు గ్రాండ్ చేరుతుంది. అదే విధంగా 4 జనరేషన్లు కవర్ చేసేది అనుకో అప్పుడు ఏం చేరుతుంది? గ్రేట్ గ్రాండ్ చేరుతుంది, గ్రేట్ గ్రాండ్ చేరుతుంది. నన్ను అదే విధంగా అమ్మ తరపు వాళ్ళనైతే ఏమంటాము, నాన్న తరపు వాళ్ళనైతే ఏమంటాము? ఒక అమ్మ తరపు నుండి అయితే మెటర్నల్. ఇంకా బాగా గుర్తు పెట్టుకోవాలంటే అమ్మ తరపు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కదా, మదర్ ఎంతో స్టార్ట్ అవుతుంది, మెటర్నల్ ఎంతో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేసుకోవాలంటే అమ్మ తరపు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మెటర్నల్ అని చెప్తాం. అదే విధంగా నాన్న తరపు వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు పెటర్నల్ మీ పి అని రాస్తారు, నేను ఎఫ్ అని రాస్తా పెటర్నల్ అనేసి. ఫాదర్ ఎఫ్ తో స్టార్ట్ అవుతుంది, పెటర్నల్ కూడా ఎఫ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, మనం గుర్తు పెట్టుకోవడానికి ఏదైనా చేయొచ్చు అక్కడ. ఓకేనా, నన్ను అదే విధంగా జాగ్రత్త చూడండి నాన్న. ఇంకా ఏ రిలేషన్స్ గురించి మాట్లాడినాం నాన్న? నీస్, నెఫ్యూ. ఓకేనా, చెప్పండి నాన్న. ఓకేనా, ఈ నీస్ అని ఎవరిని అంటారు, నెఫ్యూ అని ఎవరిని అంటారు? ఓకే, బ్రో ఆర్ సిస్టర్ యొక్క డాటర్స్ మాత్రం ఏమంటారు? నీస్ అంటారు. అదే విధంగా నెఫ్యూ అని, ఓకేనా, బ్రో సిస్టర్ యొక్క సన్స్ ఏమంటారు? నెఫ్యూ అంటారు. ఓకేనా నాన్న, ఇంకా కజిన్ గురించి మాట్లాడుతాం. కజిన్ బ్రదర్, కజిన్ సిస్టర్స్ అని ఎవరిని అంటాం? ఫాదర్ వాళ్ళ బ్రో ఆర్ సిస్టర్ యొక్క పిల్లల్ని, ఒక పిల్లలేమో ఏందట ఫిమేల్స్ అయితే వాళ్ళు ఏమంటాము? కజిన్ సిస్టర్స్ అంటాం. అదే వాళ్ళ మేల్స్ అయితే కజిన్ బ్రదర్స్ అంటాం. నాన్న ఇంకా
ఓకేనా నాన్న, ఒకసారి జాగ్రత్త చూడండి నాన్న. మనం క్వశ్చన్ చేయాలంటే ఫస్ట్ మనకి ఏం తెలిసి ఉండాలన్నా, ఫిమేల్స్ అయితే మైనస్ అని చూపిస్తాం, అదే విధంగా మేల్స్ అయితే ప్లస్ అని చూపిస్తాం. అదే విధంగా ఇప్పుడు నేనున్నా, ఓకేనా, మా నాన్న నా మీద ఉంటారు, వాళ్ళ నాన్న వాడి మీద ఉంటాడు, ఓకేనా. అదే విధంగా ఓకేనా, మా కొడుకు నా కింద ఉంటారు, వాళ్ళ కొడుకు ఆడి కింద ఉంటాడు, ఓకేనా. జనరేషన్ ఎప్పుడు కూడా ఎలా చూపించాలన్నా, ఇప్పుడు ఓకేనా, మా నాన్నని చూపించాలంటే పైకి చూపించాలా, వాళ్ళ నాన్నని చూపించాలంటే ఇంకా పైకి చూపించాలా, ఓకేనా. వాళ్ళ నాన్నని చూపించాలంటే మీదే చూపించాలా, ఓకేనా. చూడండి అన్న, మా కొడుకు కింద ఉంటారు, వాళ్ళ కొడుకు ఇంకా కింద ఉంటాడు, ఓకేనా. జనరేషన్ ఎప్పుడు కూడా ఈ విధంగా ఉంటుంది, ఓకేనా. నన్ను అదే విధంగా జాగ్రత్త చూడండి అన్న, కపుల్స్ చూపించాలంటే ఓకేనా కర్వ్డ్ యారో చూపించాలి. కపుల్స్ అయితే కర్వ్డ్ యారోస్ తో చూపించాలా నాన్న, కపుల్స్ మాత్రమే కర్వ్డ్ యారోస్ తో చూపించాలా, మిగిలిన అన్నిటిని కూడా యారోస్ తో చూపించాలా, ఓకేనా. అదే విధంగా మేల్స్ అయితే ప్లస్ తో చూపించాలా, ఫిమేల్స్ అయితే మైనస్ తో చూపించాలి. ఈ ఒక్క పాయింట్ తెలిస్తే నీకు మొత్తం బ్లడ్ రిలేషన్స్ లో ఉన్న ప్రతి క్వశ్చన్ నువ్వు చేసినట్లే, ఓకేనా. ఏందట, మేల్స్ అయితే ప్లస్ చూపించాలా, ఫిమేల్స్ అయితే మైనస్ చూపించాలా, ఓకేనా. నీకన్నా పెద్దోళ్ళు అయితే నీ మీద చూపించాలా, నీకన్నా కిందోళ్ళు అయితే నీ కింద చూపించాలా, నీకు ఈక్వల్ అయితే నీ సైడ్ చూపించాలా, ఓకేనా. ఓకే రండి నాన్న, నేను చెప్పుకున్నది ఇదే. నేను ఒకసారి జాగ్రత్త చూడండి నాన్న, ఒక 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ చూద్దాం. ఒకసారి నేను చెప్పిన మళ్ళీ ఒకసారి 2 క్వశ్చన్ 3 క్వశ్చన్ చూద్దాం. ఒకసారి ఎవరికైనా వచ్చి ఉంటే నేను అలా చదువుతాను గీయడానికి ట్రై చేయండి, లేదు మాకు రాదంటే ఒకసారి బోర్డు వైపు చూడండి, ఓకేనా. ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి, ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి, ఏ అనేవాడు బి యొక్క కొడుకు, ఏ అనేవాడు బి యొక్క కొడుకు. ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి, A is the son of B. A is the son of B. B is the daughter of C. B is the daughter of C. B is the daughter of C, and C is the daughter-in-law of B. C is the daughter-in-law of B. C is the daughter-in-law of B. Daughter-in-law ante మరదలా, డాటర్ ఇల్లా అనే అమ్మాయి, డాటర్ ఇల్లా అనేది ఫిమేలా మేలా, ఫిమేల్ అంటే సి ఏంటంట, ప్లస్ మైనస్ మైనస్, ఓకేనా. ఇక చూడండి స్టేట్మెంట్ బాగా చదవండి అన్న. సి ఇస్ ద డాటర్ ఇన్ లా ఆఫ్ పి, పి యొక్క కోడలు సి. ఎవరి ఇల్లు, ఎవరు నాన్న, సి యొక్క హస్బెండ్, ఓకేనా. ఇది ఎవడో తెలియదు కానీ వీడి ప్లస్ అని తెలుసు నాకు, ఓకేనా. ఓకేనా, వీళ్ళ అమ్మకి లేదా నాన్నకి ఏమేమైతుంది, ఇక్కడ ప్లస్ మైనస్ అని మాత్రం చెప్పలేను, కానీ వీళ్ళ అమ్మ లేదా నాన్నకి ఏమైతుంది, కోడలు అవుతుంది. చెప్పింది సరిపోయింది, ఆ స్టేట్మెంట్ అలా ఇచ్చి రాసినామా, ఓకే. హౌ ఈస్ ఏ రిలేటెడ్ టు పి, నాన్న ఒకసారి చూడండి నాన్న, ఒకసారి ఏమన్నాడంటే హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు పి, నాన్న హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు పి, నాన్న వినండి నాన్న, పికి ఏ ఏమైతుంది, ఒక ఆప్షన్స్ రాస్తాను కొంచెం చెప్పండి నాన్న, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కసారి మీ యొక్క నాలెడ్జ్ ఎంత వరకు ఉందనో ఒక్కసారి రాసిన అంతే, ఓకేనా. రాని వాళ్ళు అప్పుడు కూర్చోండి, వచ్చిన ట్రై చేయండి, ఓకేనా. నాన్న బ్రదర్
సన్, సి సన్ ఇన్ లా. ఓకేనా? సన్ ఇన్ లా. డి డేటా ఇన్యాక్యురేట్. డేటా ఇన్యాక్యురేట్. ఎందుకట? ఎందుకు చెప్పలేమట? ఇంకొక ఆప్షన్ ఉంది, దాన్ని హోల్డ్ లో చేసే మీ దగ్గరికి వచ్చిన డేటా ఇన్యాక్యురేట్ అనేసరికి అందరూ డేటా ఇన్యాక్యురేట్ అన్నారు కాబట్టి అక్కడతో ఆపిన. ఎందుకు డేటా ఇన్యాక్యురేట్ అట? ఓకేనా? పి ప్లస్ మైనస్ మనకు తెలియదు, అందుకేనా? ఓకే, అంతేనా? ఏంటంటే చెప్పండి. ఓకే, మీరు డేటా ఇన్యాక్యురేట్ అన్నారు కాబట్టి వాళ్ళ గురించి మాత్రమే నేను చెప్తా. ఓకేనా? మిగిలిన అలా చెప్పడం కూర్చోండి. నాన్న మీరు అన్నట్లు ఒకవేళ పి ప్లస్ అనుకుందాం, పి ప్లస్ అనుకుందాం. ఓకేనా? పికి ఏమేమవుతుంది? కోడలు అవుతుంది. కోడలు కొడుకు ఏమవుతాడు? మనవడు అవుతాడు. మనవడు కొడుకు ఏమవుతాడు? గ్రేట్ గ్రాండ్ గ్రేట్ గ్రాండ్ సన్ అవుతాడు. ఒకవేళ మీరు అన్నట్లే పోనీ ఇక్కడ మైనస్ పెడదాం. ఓకేనా? ఈమెకి ఏమవుతుంది? కోడలు కొడుకు ఏమవుతాడు? కోడలు కూతురు ఏమవుతాడు? మనవరాలు. మనవరాలు కొడుకు ఇంకేమవుతాడు? గ్రేట్ గ్రాండ్. ఇది ఇది నేను అడిగిన రిలేషన్ ఇది ఏందట? మరి రెండింటిలో ఒకటే అవుతుంది కదా. మరి డేటా ఇన్యాక్యురేట్ అని ఎలా చెప్తావట? నేను ఇవ్వలేదు, అందుకే అంటున్నాను కదా. ఇంకొక ఆప్షన్ ఉంది, లాస్ట్ గా ఆప్షన్ హోల్డ్ లో పెట్టానని. అప్పుడుగా కావట్లేదు. 4 ఆప్షన్లు పెట్టినప్పుడు ఒక 4 ఇక్కడ ఒక 5 ఆప్షన్ ఉందని కూడా నేను చెప్తున్నాను కదా. చెప్తున్నా లేదా? నన్ను ఇంకొక క్వశ్చన్ చూద్దాం. నన్ను ఒకసారి చూడండి, ఇంకొక క్వశ్చన్ చూద్దారండి. మాక్సిమం ఆ డయాగ్రామ్ గీయడానికి ట్రై చేయాలి. అందరూ కూడా ట్రై చేయండి ఒకసారి. ఎం కు పి అన్న, ఎం కు పి అన్న. పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎం. పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎం. పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎం. R is the mother of M. R is the mother of M. P is the brother of M. R is the mother of M. S is the father of R. S is the father of R. S is the father of R. S is married to A. S is married to S is married to A. S is married to A. J is the only sibling of J is the only sibling of R. సిబ్లింగ్ అంటే తోబుట్టు. తోబుట్టు అంటే అర్థము అన్నో అక్కో తెలియదు. అది అన్నో చెల్లో తమ్ముడో అక్కో తెలియదు, కానీ తోబుట్టు ఏమంటారు అంటే సిబ్లింగ్ అంటారు. G is son-in-law of S. నన్ను ఇదంతా కూడా ఒక పారాగ్రాఫ్ ఇది ఇచ్చి 2018 లో ఈ పారాగ్రాఫ్ ఇచ్చి దీని మీద 5 క్వశ్చన్లు ఇచ్చింది. ఒక ఫజిల్ టైప్ లో ఇచ్చింది అదంతా కూడా. ఓకేనా? ఫస్ట్ దీని డయాగ్రామ్ గీద్దాం. గీసిన తర్వాత వాడు ఏమి క్వశ్చన్లు ఇచ్చిండో దాని గురించి ఒకసారి మాట్లాడదాం. ఓకేనా? తెలుగులో చెప్పాలన్నా ఇంగ్లీష్ పర్లేదు, అర్థమవుతుందా? తెలుగులో చెప్పాలన్నా ఒకసారి తెలుగులో కూడా చెప్తాను, చేస్తా వినన్నా. ఎంకు పి అన్న, ఎంకు పి అన్న, ఎంకు ఆర్ అమ్మ,
ఎం కు ఆర్ అమ్మ, ఆర్ కు ఎస్ నాన్న, ఆర్ కు ఎస్ నాన్న, నేను ఒకసారి తెలుగులో కూడా రాసిన జాగ్రత్త చూడండి అన్న. ఎం కు పి అన్న, ఎం కు ఆర్ అమ్మ, ఓకేనా, ఆర్ కు ఎస్ నాన్న, ఆర్ కు ఎస్ నాన్న, ఎస్ కామా ఏ పెళ్లి చేసుకున్నారు, ఓకేనా, ఆర్ కు ఒకే ఒక తోబుట్టు జే, ఆర్ కు ఒకే ఒక సిబ్లింగ్ అంటే తోబుట్టువు, ఓన్లీ సిబ్లింగ్ అంట, ఒకే ఒక తోబుట్టువు జే, ఓకేనా, ఎస్ యొక్క అల్లుడు జి, ఎస్ యొక్క అల్లుడు జి. ఫస్ట్ మీకు శాతనైనంత వరకు డయాగ్రామ్ గీయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఒకసారి గీద్దాం ఆ డయాగ్రామ్ ని. ఓకే, ఫస్ట్ వాడు ఏమన్నాడు చూద్దాం రండి అన్న. పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎం, ఓకేనా, పి ఇస్ ద బ్రదర్ ఆఫ్ ఎం, ఎం యొక్క బ్రదర్ ఎవరు, ఎం యొక్క బ్రదర్ పి, బ్రదర్ కాబట్టి ఏం పెడతాం, ఓకేనా. ఆ తర్వాత ఏమన్నా అన్న, ఆర్ ఈస్ ద మదర్ ఆఫ్, మదర్ అంటే మన మీద ఉంటారా కింద ఉంటారా, ఓకేనా, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీదే ఉంటారని చెప్పిన, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఇంకా మీద ఉంటారు, ఓకేనా, ఓకేనా. ఆర్ ఈస్ ద మదర్ ఆఫ్, మదర్ అంటే ఫీమేల్ క్యాండిడేటా మేల్ క్యాండిడేటా, ఫీమేల్ క్యాండిడేట్, ఓకేనా. ఆ తర్వాత ఆర్ కు ఎస్ నాన్న, ఆర్ కి ఎవరు నాన్నట, ఎస్ ఈస్ ద ఫాదర్ ఆఫ్, ఓకేనా, ఓకే. దాని ఆ తర్వాత ఎస్ ఈజ్ మ్యారీడ్ టు ఏ, ఇప్పుడు ఏ ఏమైతుందట, ఓకేనా, ఇది ప్లస్ అయితే ఇక్కడ ప్లస్ అయితే వీళ్ళిద్దరు కూడా కపుల్స్ అని వాళ్ళే చెప్పారు, వీళ్ళు ప్లస్ అయితే వీళ్ళు ఏమైతారు మైనస్ అవుతారు, అంతే కదా, కపుల్స్ లో ఒకటి ప్లస్ ఉండాలి ఇంకొకటి మైనస్ ఉండాలి కదా, మరి వీళ్ళు ప్లస్ అని చెప్తే వీళ్ళు మైనస్ అవుతారు కదా. ఓకే, నెక్స్ట్ దగ్గర అన్నాడు, ఆర్ కి ఒకే ఒక తోబుట్టు అంట, ఆర్ కట ఒకే ఒక తోబుట్టు ఎవరంట, తోబుట్టు అని చెప్పిర్రు గాని, ఓకేనా, ఒకే ఒక సిబ్లింగ్ అని చెప్పిర్రు గాని ఆ సిబ్లింగ్ అన్న చెల్ల ఏదని చెప్పలేదు, జే వరకు అయితే చెప్పగలం కానీ ప్లస్ మైనస్ మాత్రం చెప్పలేదు, ఓకేనా. ఎస్ అల్లుడు జి, ఎస్ యొక్క అల్లుడు ఎవరట, ఎస్ యొక్క అల్లుడు, ఎస్ యొక్క అల్లుడు, ఎస్ యొక్క అల్లుడు జి అంట, ఆర్ యొక్క వినండి, అందుకే రాయబడినారని రాస్తున్నా, ఒకసారి ఆగండి నన్ను ఒకసారి. మీరు అన్నట్లే ఎస్ యొక్క అల్లుడు జి అన్నారు అనుకో, ఒకవేళ ఎస్ యొక్క అల్లుడు జి అన్నారు అనుకో, ఒకవేళ మీరు చెప్పినట్లు రాసిన కానీ ఇక్కడ మైనస్ ఉంటే ఒకవేళ ఈమె యొక్క భర్త కూడా అవ్వచ్చు కదా, అర్థమైందా, ఇది ఒకవేళ మైనస్ అయితే తోబుట్టు అంటే చెల్లి ఉండకూడదని రూల్ లేదు కదా, ఒకవేళ ఇక్కడ మైనస్ అయితే ఈమెకు భర్త కూడా అవ్వచ్చు కదా, ఓకేనా. అంత బేగి ఎస్ యొక్క అల్లుడు జి అంటే మాత్రం మనం డిసైడ్ కాలేం, ఓకేనా. ఇది పక్కన పెట్టాలి, ఓకేనా. ఇక్కడ వరకు డయాగ్రామ్ అయితే గీసిరా ఉడితేనా గీసారా, ఓకే. వాడు ఏ క్వశ్చన్ అడిగిందో చూడండి. హౌ ఈజ్ పి రిలేటెడ్ టు జే,
హౌ ఈజ్ పి రిలేటెడ్ టు జే? జే కి పి ఏమైతారు? జే కి పి ఏమైతారు? జే కి పి ఏమైతారు? ఓకేనా నాన్న? వినన్నా ఆర్ కి ఎం ఏమైతారు? ఓకేనా ఆర్ కి ఎం ఏమైతారు? సన్ ఆర్ డాటర్. ఓకేనా సన్ ఆర్ డాటర్ యొక్క బ్రదర్ ఏమైతారు? ఆర్ కి ఏమైతారు? సన్ అవుతారు. ఓకేనా ఆర్ కి సన్ అయితే ఆర్ యొక్క బ్రదర్ కి ఏమైతారు? నెఫ్యూ అవుతారు. నెఫ్యూ అవుతారు. ఒకవేళ మైనస్ అయితే నెఫ్యూ అవుతారు. అంటే మన ఆన్సర్ ఏమైతుందట? అర్థమైందా? ఓకే ఇంకొకసారి చెప్తాను జాగ్రత్త నన్ను ఒక్కసారి వినడానికి ట్రై చేయాలా? ఇది మీరే చేస్తారు, ఎగరేసి చేస్తారు. ఒకసారి జాగ్రత్త చూడాలా? నన్ను ఒకసారి చూడండి డయాగ్రామ్ అయితే గీసినాం. ఇక్కడ ఏమన్నాడంటే హౌ ఈజ్ పి రిలేటెడ్ టు జే? జే కి పి ఏమైతారని అడిగిండు. ఓకే ఇక్కడ మనకు ప్లస్ మైనస్ కూడా తెలియదు. అంటే మన యొక్క ఆన్సర్ ఎటువైపు వెళ్తుంది అంటే ఇక్కడ ప్లస్ మైనస్ తెలియదు కాబట్టి ఆప్షన్స్ లో కన్ఫామ్ గా డేటా ఇన్యాక్యురేట్ ఉంది కూడా. 2018 ఫస్ట్ క్వశ్చన్ లో ఉంది కూడా. ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ ఆప్షన్ డేటా ఇన్యాక్యురేట్. మన చెయ్యి ఎక్కడికి వెళ్తుంది అంటే ఫస్ట్ అక్కడికే వెళ్తుంది. ఓకేనా ఎందుకు అక్కడికి వెళ్తుంది? ఇక్కడ ప్లస్ మైనస్ మనకు తెలియకపోతే ఎలా చెప్తారు అని ఆయన అనేసి మన మైండ్ అనేది అటువైపే మనల్ని తీసుకెళ్తుంది. జాగ్రత్త ఇక్కడ చూద్దాం రండి అన్న. జే అనేది ఒకవేళ ప్లస్ అనుకుందాం. ఆర్ యొక్క కొడుకు లేదా కూతురు ఎం. ఓకేనా వాళ్ళ యొక్క సన్ ఆర్ కి ఏమైతాడు? వాళ్ళ యొక్క బ్రదర్ ఆర్ కి ఏమైతాడు? నాన్న చూడండి నాన్న సన్ అవుతాడు. ఓకేనా ఇప్పుడు ఆర్ కి సన్ అయితే ఆర్ యొక్క తమ్ముడికి లేదా అన్నకి ఏమైతాడు? నాన్న నాకు సన్ అయితే మా అన్నకి ఏమైతాడు? మా కొడుకు నెఫ్యూ ఏమైతాడు? నెఫ్యూ. ఓకేనా ఒకవేళ మైనస్ అనుకుందాం. నాకు కొడుకు అయితే మా చెల్లి లేదా అక్కకి ఏమైతాడు? నోరు రావాలా? నాన్న నీకు ఎక్కడా కూడా ఇచ్చింది కూడా మెయిన్స్ లో క్వశ్చన్లు ఇస్తే నెఫ్యూ నీస్ మీదే క్వశ్చన్లు పడతాయి. ఎందుకంటే అదే చాలా కన్ఫ్యూజింగ్ కాబట్టి. ఓకే చిన్న అందరూ చేస్తారు. ఓకేనా నన్ను అర్థమైందా?